హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ది కిచెన్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా కోకోనట్ ఐస్ క్రీమ్ని ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సమ్మర్ వచ్చేసింది అంటే పిల్లల్ని ఐస్ క్రీమ్ తినకుండా అస్సలు ఆపలేం. పెద్దవాళ్ళకి కూడా చల్ల చల్లగా ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది. బయట నుంచి కొని తెచ్చే బదులు హైజీనిక్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అన్ని ఇంట్లో దొరికే వాటితో ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. ఎటువంటి క్రీమ్ అవసరం లేకుండా ఐస్ క్రీమ్ని తయారు చేయవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, క్రీమీగా ఉంటుంది. ఎక్కువ ప్రాసెస్ ఉండదు, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరిని తీసుకోండి. పచ్చి కొబ్బరి కొద్దిగా లేతగా ఉండేలాగా చూసుకోండి. లేతగా ఉండే కొబ్బరి తీసుకుంటే కనుక మీకు గ్రైండ్ చేసేటప్పుడు పలుకుగా తగలకుండా స్మూత్గా బ్లెండ్ అయిపోతుంది. కాబట్టి ఐస్ క్రీమ్ తినేటప్పుడు కూడా వెన్నలా కరిగిపోతుంది అనమాట. పచ్చి కొబ్బరిని తీసుకుని పైనుండే చెక్కు మొత్తం తీసేసేయండి. తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కొలుచుకుని ఒక కప్పు దాకా మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలని వేసుకోవాలి. పాలు కూడా వేసి స్మూత్ పేస్ట్ లాగా ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పాలని ఒక బౌల్లోకి తీసుకుని ఈ బౌల్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 లీటర్ పాలని వేసుకోండి. ఇలా తీసుకున్న పాలని బాగా వేడి చేయండి. ఇలా పాలని ఒక పక్కన వేడి చేస్తూ మరో పక్కన ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకోండి. మనం ఐస్ క్రీమ్లో ఇలా కార్న్ఫ్లోర్ని వేయడం వలన ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇందులోనే 1/2 కప్ పాలని తీసుకుని బాగా కలపండి. పిండి ముద్దలు లేకుండా బాగా కలిపి ఈ పాలని రెడీగా పక్కన ఉంచండి. మరో పక్కన ఇలా పాలు బాగా వేడవుతున్నప్పుడు మనం కలిపిన కార్న్ఫ్లోర్ని మరొకసారి బాగా కలిపి తీసుకోండి. ఇలా కార్న్ఫ్లోర్ పాలని మొత్తం వేసేసాక ఒకసారి అంతా బాగా కలుపుకొని తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ పంచదారని వేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీకి చక్కెర అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చక్కెర తీసుకుని 2-3 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించండి. మనం కార్న్ఫ్లోర్ని తీసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెడితే గిన్నెకి అతుక్కుపోయి మాడిపోయినట్లుగా అయిపోతుంది. కాబట్టి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది కొంచెం చల్లారేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ క్రీమ్ని మిక్సీ జార్లోకి తీసుకుని ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న క్రీమ్ని మనం ముందుగా గ్రైండ్ చేసిన బౌల్లోకి తీసుకున్న కోకోనట్ మిల్క్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటినీ కూడా తిరిగి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఇలా కలుపుకున్న ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ని ఫ్రీజ్ చేసుకుందాం. దీనిని ఐస్ క్రీమ్లా ఫ్రీజ్ చేసుకోవడానికి నేను ఇలా చిన్న స్టీల్ బాక్స్ని తీసుకున్నాను. దీనికి మూత పెట్టి 7-8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. 7-8 గంటల తర్వాత ఐస్ క్రీమ్ అనేది చక్కగా ఫామ్ అయింది. చూడండి, చక్కగా గట్టిగా. ఇప్పుడు దీనిని మనం డీమోల్డ్ చేయడానికి ఇలా 2 చేతుల్ని రబ్ చేసి అయినా డీమోల్డ్ చేయవచ్చు. లేదంటే ఇలా వాటర్లో 5 to 10 సెకండ్స్ పెట్టి అయినా డీమోల్డ్ చేయవచ్చు. ఇక్కడ నేను స్టీల్ డబ్బాలో కట్ కుల్ఫీలా చేయడానికి తీసుకున్నాను కదా. డీమోల్డ్ చేయడానికి మధ్యలో కొంచెం నైఫ్ని గుచ్చి ఇలా స్లోగా తీసుకుంటున్నాను. కొబ్బరి టేస్ట్తో ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు. మరి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.